గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సభకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీ రాజగోపాల్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ కోదండరామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకునే జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. మై డియర్ యంగ్ డాక్టర్, భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. లోకంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది. మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్. కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దైవాలంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతించదగ్గ విషయం. పేదవాడి రోగానికి రంగు నీళ్లైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని చిన్న చిన్న గ్రామాలలో బాధలతో, దారిద్ర్యంతో, జబ్బులతో కృంగి కృషించి అలమటించే అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు. జస్ట్ ఎ మినిట్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఆవేదనతోనూ ఆవేశంతోనూ డాక్టర్ కోదండరామారావు గారు తమ మనసులోని మాట చెప్పారు. కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడుపోతాడనుకోవడం తప్పు. లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టర్లలో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కొంతమందికి ధనాసు ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా. నీవిప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో కూడా చేసి చూపించిన రోజున నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేనెక్కువ ఆనందిస్తానమ్మా. తప్పకుండా డాక్టర్ గారు. నా చదువు, నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను. బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం. ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం. అందుకే ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ ఏమిటి? లోపల రమ్మను. హలో. నమస్తే సార్, నా పేరు శాంతి. ఐ నో మొన్న ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు. కూర్చోమ్మా. నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్నెంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. ఏమిటో చెప్పమ్మా. నన్ను గవర్నమెంట్ డాక్టర్గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి. షూర్. నీలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా. చెప్పు, ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావో? భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్. వాట్? సిరిపురం? అవును సార్. చూడమ్మా, ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. అది చాలా ప్రమాదకరమైన ఊరు. ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటేగా సార్. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు, మానవత్వం లేని రాక్షసులు. అక్కడికి వెళ్ళిన ఏ డాక్టరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు. నా మాట విని. సార్, వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు. ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి. ఆల్ రైట్. నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనలేను. నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని. నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడ దిగుతున్నారటమ్మా? నేను వెళ్ళదలుచుకున్నది సిరిపురమే. సిరిపురమా? ఒంటరి ఆడపిల్ల ఉండి సిరిపురం వెళ్తున్నావా? అసలు బతకదలుచుకున్నాడు ఎవరు? ఆ ఊరు వెళ్ళరే. జాగ్రత్తమ్మా. ఇదిగో నువ్వేనా కొత్త డాక్టర్ అమ్మవే? అవును. బండి ఆడుందో త్వరగా. అలా చూస్తాడు, సామాన్ తీసుకురా.
కాపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు, కూసో. తల్లి సరే, ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వచ్చి వెళ్తాను, నోరు మూసు కూసో. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? అట చూడు, నీకే తెలుస్తుంది. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటి తోటమే, మధ్యలోని మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకుంటున్నావు? రాజన్నయ్య. అయితే అయితేనా? అయితేనా? ఆటి మీద కానీ సరి పెడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్న. ఎవరా రాజన్న? అదిగో అటు చూడు. నా కొడక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావురా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పవర్ పెంట్ అన్న, ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. దండాలు రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఎలా అన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను, తెలుసుగా. అది గది. కాకపోతే బండిలో డాక్టర్ అమ్మ. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాకు తెలుసుంటే ఉత్త దండాలు కదమ్మా, మెళ్ళో దండలు వేసి మా ఊళ్ళో తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వారం తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. నర్సిగా, నర్సిగా అన్నా డాక్టర్ మరి నీ ముసలి బండి తీసుకెళ్తావరా? ఇప్పుడు నాకు గిత్తం పెట్టు. అలాగే అన్నా. డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను. ఒకసారి బండాపు. ఎందుకు డాక్టర్ అమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను. ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తా, చేయిస్తాను. సరే గాని దేశంలో 1,00,000 ఊళ్ళుంటావు, నువ్వు మా నెత్తి మీదకి ఎదిగాల.
ఏ మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధాలు ఉన్నారనుకుంటున్నావా ఇలా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఇదిగో నాయన అగ్గి పెట్టి. దైవ పరబ్రహ్మ స్వరూపం. మీ జమీందార్ గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తున్నారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందార్ బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసి నువ్వు చెప్పక్కర్లేదు. డాక్టర్ వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేవాళ్ళు సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతాన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మున్సు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ ఇటు ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళం. ఇదిగో డాక్టర్ మా తాళం చెవు తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి. డాక్టర్ గారు, ఇదేనండి మీ ఆసుపత్రి. మీరు లోపలికి వెళ్ళండి, సామాన్ పడుకొచ్చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. ఓహో, ఈ ఇంటి వాలకం చూసి భయపడతారా? ఏమండో
మీరు వెళ్ళి పంతులు గారి ఇంట్లో కూర్చోండి, 5 నిమిషాలు ఎన్ని శుభ్రం చేసి మీరు పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు ఎవడో ఎవరు? రాజన్న, రా 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 రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏమిటి రాజన్న ఎలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు ఆసుపత్రి అది బాగు చేస్తున్నాం, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాండే ఉందిలే రాజన్న, రామ్మా. డాక్టర్ గారు మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. వెళ్ళండి కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును, అసలు ఈ రాజన్ ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడయింది. రవి రా. ఏమిటి? ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రికులేషన్ కట్టాడు. నమస్కారం, వస్తా. అరే చూసావమ్మా, ఇది పద్ధతి. వీడిని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఇట్ట ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి, మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చే తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే 16 ఏళ్ల పిల్లకి తల్లిలాగా నాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి, చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం చూద్దాం. ఈ వెంకట నరసింహారాజా వారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు. ఆ. ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా, నేను బుజ్జి చిని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడకుండా ఇంటికి వచ్చాయి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తున్నాను గారు. కబడ్డీ 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 కబడ్డీ. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్తు చేసేయగలను. ఏయ్ ఆపు! ఏ ఎగతాడా? ఇంతే చెప్పులు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? చూసావులే నీ ప్రతాపం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడి గెలిచేసి పెద్ద ఛాంపియన్లా పోజు కొడుతున్నావు. ఆహా, అయితే నువ్వు పెద్ద ఆటగాడవా? నేను ఎంత పెద్ద ఆటగాడో నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేలుతాం. పదా. కబడ్డీ 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 ఎలా ఉంది? ఏయ్ నా పంచి, అమ్మ తల్లి ఇచ్చేయమ్మా. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు ఎలా ఉంది? నవ్వునిచ్చేవా? ఎవరు తీసుకోపో. కబడ్డీ 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 కబడ్డీ. ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితే రా 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 రా. కబడ్డీ 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 కబడ్డీ
ఉంది మన ప్రతాపం. పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం లేని పరకు ఇలా తిరిగిపోయింది ఏమిటి? అది అది మన తోటకి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. అయ్యో, వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు ఈ మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఇట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అట్టానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించను. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అట్టానికండి బాబు, ఆడు ప్రాణాలు దక్కిస్తే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. వద్దులేమ్మా, చచ్చినోడిని ఇంగ్లీష్ మందులతో ఇంకేం చెప్తావులేమ్మా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపోయిన ఆచార్య తెలిసాడు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం అంట. డాక్టర్ గారు కూర్చోండి. ఇంకా కనువపితో ఉన్నాడు. అమ్మా డాక్టర్, నా మంగళసూత్రం నిలబెట్టావు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాత్రం పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? నా ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుకులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నుంచున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మం ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసామది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెంట వెంట వెంట. అమ్మా, 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 అయ్యో, ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గర అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ వాళ్ళ అభిమానరా మాధవ? మాధవా, గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూశావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి? ఏరే, ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసి వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవా, గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? నోర్మయ్, అప్రాచుడా, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
నూరిన చూర్ణాలు మీరు తినేసి లేఖియాలు నేను నాకేసి తైలాలు మీరు తాగేసి నోరు ముగిరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటి ఆచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులు ఇచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా, నువ్వు ఉండవయ్యా మున్సవు. గిరాకీ పోయి దివాళా ఎత్తేసి నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. తెల్లవారిందిలే. నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా, ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం. మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా, ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే, నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా, ప్రొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న, చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట, సైన్స్ బుక్ లో ఉంది. అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఇలాంటి పాఠం ఉండటం పంతులని నాకే తెలియదే. మా అమ్మ, నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మార్చం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను. ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను, రఘుపతి అని ఓ డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి ఆపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదులా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమిటి రాజనా? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే
ఏం లేదు ఆ, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచోళ్ళకి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు ఇక్కడ వెళ్ళకూడదమ్మా. నువ్వు నాతో రామ్మా. బాబు, బస్సు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ అమ్మ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు. చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుక? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, ఆడపిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్ట మీద రాణి నెత్తుకుని సరదాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదను తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజుబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు. తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. అది సరే కానీ రాజన్న, అప్పుడు చంపబడ్డ ఆ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలోగా ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్రెట్టేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని. రాణి కనపడమండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? సరే, ఇటు చూడు. ఏం బయలుదేరలే, వెళ్ళు.
వచ్చిన వాళ్ళందరికీ పడేస్తూ ఉంటారు. చిమ్ము అని రాణి అయ్యో చేతికి దెబ్బతో రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు మీరు శాంతారాణిని, చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే గాని నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేసావు కదా, ఏవి? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకి ఎత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు బాబాయ్ దుర్గా పప్పుచారు పట్టాదే. ఏం పాపం చేశావు? భోజనం కూడా ఆ చేత్తోనే. ఏమి ఎన్నిసార్లు చెప్పే పప్పుచారు తెమ్మని? అసలు నా మాట పట్టుకోవే. ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు. నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పడ్డాను. నేను అట్టగే పెడతాను అంతే. ఒరే మాధవా, గురు ఇదిరా వరస. కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు? అప్పటికి రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు, మందులు రా. కానీ లాభం లేకపోయింది. ఆ మాట అంటే అది సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చెయ్యి ఉంటేనా? ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు. అప్పుడు అది చెప్పు వెధవా. ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మ గారు, ఏమిటి బాబు? రాజన్నికి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా? పద. 105. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏదో మామూలు జ్వరమే ఉంటుంది. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే. అయ్య బాబోయ్, సూది ముందా? నాకొద్దు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది. అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి. 2 వారాలు కాదు కదా, 2 ఏళ్ళు అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో కానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మొదగాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు, కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం ఉంటేవా? ఏం లాభం లేదు. ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్ ఏం లాభం లేదు. ఏమిటి అరుపులు? ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో.
నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా. రాజు, నువ్వా బాబుని కాపాడింది? ఇంత జ్వరంతో నూతిలో దూకావా? ముందా తడి బట్టలు తీసాయి. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా, దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టర్ అమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టర్ అమ్మా, నువ్వు మరి పెద్ద మాట చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టర్ అమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలుపే నిజంగా బాగుంటే అలాగే పిలువు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టర్ అమ్మా. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టర్ అమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అమ్మమ్మ, అంత మాట అనుకో. 1,00,000 సూది మంది ఇచ్చాం భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడొద్దంటే మాత్రం నా వల్ల కాదు డాక్టర్ అమ్మా. అదిగో, మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నా వల్ల కాదు రాణి. ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు, మళ్ళీ అను. బాబు మెడ పట్టేసిందండి, తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవా. కొట్లో 10 రూపాయలు లాగి రా కూర్చో. పడవర తప్ప తూర్పు కనపట్లేదండి. మాధవా, వస్తున్నా. నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురుగారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతారో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో, ముందు చెయ్యిపోయిందిరా బాబాయ్. ఆ చెయ్యి మాట దేవుడానికి ముందు నా తలకాయ నడిచాడు బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే. నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నేనేమన్నా? ఇవ్వు. నువ్వు డాక్టర్వి, నేను కంపౌండర్ని, నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. లేదానివే. ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు, ఇక నీకేం అర్థం అవుద్ది? నా యాల్ది డాక్టర్ అమ్మకి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగారిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసిన అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావాడురా.
రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనరా? వెళ్ళి ఆచారి డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందు మాకో ఇస్తే మీ అమ్మ ప్రాణాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు. నారాయణ సారినామధేశ్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ నీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతులు ఉందయ్యా, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించిన మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడకండి అయ్యా, నీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు కట్టుబట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటాను, నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వ్యధం గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించకండి బాబు, ఈ వ్యధం ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? అగజాన పద్మాకం గజాన మహానిత్యం అనేకదంత భక్తానం ఏకదంతం పస్మహే మనోవాంఛ సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కటాక్ష. మీ కాలు పుట్లు వదలయ్యా. వదలకపోతే నేనే వదిలించుకుంటారా? చరిత్ర ప్రకారం ఏమిటిది? చేతిలో కత్తిపుచ్చుకొచ్చావుట? ఈ చెయ్యే కదూ మా అమ్మకు వైద్యం చేయనంది. ఈ చేతితో ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఏ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో, మళ్ళీ ఊళ్ళో నుంచి తరివేస్తారేమోనన్న భయంతోనే ఈ ఊరు దగ్గరికి వచ్చాను. ఒరే నించున్నాడు రంగన్న కొడుకు రాజనగాడు అనుకుంటాను. కాస్త నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడి అంటే మీ మీద పడగలడు. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు? మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కిపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు.
అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవాని వైకటాక్షం సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి సాంభవి. నమస్కారం రాజన్న. నిన్ను అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్ము రాజన్న బాబు. బీడీ వెలిగించిన ఈ అగ్గి పొలం మంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్పవాణి చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు ఇప్పుడు అన్నా రాజన్న అని పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నాకు నేరస్తుని తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టావో నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మొనగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాద ఇస్తుంటే నేనెందుకు కదనాలి? చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక్క మాట మాత్రం నిజం. మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి? ఎవరతను? చెప్పురాని, ఎవరతను? చెప్పురాని, ఎవరు ఎవరా మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏమిటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేమిటి? ఏం లేదు, ఆడుకోవడం వెళ్దాం. ఇప్పుడా? ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. వెళ్దాం. ఎక్కడికి బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి ఈ భక్తి? 4 రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్తి? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు ఆయన పట్టుకున్నావు, నే పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళుమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదు అంతే. కబడ్డీ 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 ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నా అలాంటి మొరటోడికి తెలివితేట వాడంతా అవే వచ్చేస్తాయి.
ఏమా పంతులు గారు అబ్బాయి, పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా? అది కాదు రతన, నేను పద్మ ప్రేమించుకుంటున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ చూడు బాబు, ఇలా కలిసి ఇలాంటి అల్లరి చేయటం చాలా తప్పమ్మా. ఇక దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? కానీ వాళ్ళ నాన్నగారు. భయం ఎందుకే? ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు. కరెక్టే. వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పేది నేను అమ్మాయిని ప్రేమిస్తానని. అమ్మో, అలా చెప్పాడువే. భయమేటే? నీ కండగా ఈ రాజును ఉంటాడు, వెళ్ళి చెప్పాయి పో, పులైపో. ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో? మరేం లేదండి, మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా. అవునండి. కొడితే మెడకాయ మెత్తలకాయ నేల రాలిపోవాలా. నువ్వు జమీందారు బాబు గారు అమ్మాయిని ప్రేమిస్తావరా? పెద్దంతరం చిన్నంతరం చూసుకోనక్కర్లా. నక్కనాయాల నాకలోకానికే పాకాలని చూస్తావరా? బాబు, మా వాడు పసివాడు, తెలుసో తెలియకొచ్చిన తప్పు చేశాడు. అందుకు కావాలంటే నేను తిడతాను, కొడతాను. అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇవ్వండి బాబు. అదేమిటయ్యా, జబ్బును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి. చేసింది చాలా ఘోరమైన తప్పు. పోనీ కదా అని తెల్లవారేటప్పటికి ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం. గురువు గారు మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా కలిగించారు. అదే న్యాయం. నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, ఆ మాత్రం న్యాయం చెప్పలేను. ఆచార్య, అర్థం లేకుండా ఆవేశపడకయ్యా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా, తప్పదు. మేమేమని సెలవిచ్చాం? మనము మారడం నేర్చుకోవాలని సెలవిచ్చారే. కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ పెళ్లి జరగడం న్యాయమని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపించాలి. ఏమంటారయ్యా మీరంతా? నా కొడుకుని ఊర్లో నుంచి పంపించి తీరాలి. అదే మన వాక్యం. విన్నావయ్యా పంతులు, జనవాక్యం అలా ఉంది, మనం ఏం చేయలేం. అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం. వాడు వెళ్ళడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఈ ఊరు విడిచాడు. రే రాజన్న, పాడితే మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. ఎవరి మెడ మీద తలకాయ ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది. నేను చెప్పేది వినండి. తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రవాడిని తీసుకొచ్చారు. అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకడే కాదుగా, జమీందారు గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది. కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టి ఆ పైన తిరిగి చెప్పండి. ఏమిటి, జమీందారు గారు అమ్మాయిని, మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా? తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకు వచ్చి నుంచు తిరాలి. అదే న్యాయం. సరేనా బాయ్, నీ ఇష్టం వచ్చిందల్లా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది. రేపటి నుంచి కూలి మీద కొడుకొచ్చి తత్తందారి కూతుర్ని ప్రేమించాలంటాడు. ఊరంతా ప్రశ్నం అయిపోతుంది. కనుక అయ్యా, ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు. వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే. అమలు జరపవలసింది శిక్ష కాదు, పెళ్లి. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. నీ అబ్బా, ఆ తలకాయ పట్టం కాదురా. నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పడకపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది. రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానుతున్నారు. రానున్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుతాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. రేయ్, పిచ్చి కొత్తలు చూసావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయ లేచిపోద్ది. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను, నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తాను. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్న, ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు, ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి.
వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను. ముహూర్తం దగ్గర పడింది, ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజనా అమ్మాయి రాదు. జమీందారు గారి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? ఎక్కడ నా కత్తి? పూజారి పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకు, కోడి పిల్లకు, రాయికో రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెళ్ళ 3 ముళ్ళు వేసేటండి. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర నుంచి తీసుకొచ్చారు. కబడ్డీ 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 ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేవు. లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? అయ్యో, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడండి. వీడెవడండి పానకంలో పొడకలాగా? ఎవరు? ఇంకేం భయం లేదు, రవికిం కాదు. ఊరుకోమ్మా ఊరుకో. పెద్దవాళ్ళు ఓటమి ఒప్పుకోరు. ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు, కానీ ఇందులో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు, గండం గడిచింది. భార్యాభర్త లేకవయ్యే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారు ఎవరో. చచ్చా, వాళ్ళు అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రేయ్, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా.
నేను చెప్పేది ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానివ్వండి, జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇదే పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఎవరిని? ఈ పాడు బీడీని. బీడీనా? ఈ బీడీ మహత్యం నీకేం తెలుసు? రాజు, ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడీ నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడీ లేకపోతే మనం ఒక క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జివ్వు లాగేస్తాయి. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పినా వింటాను కదరా అని ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసాయి. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు. ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకరాని. ఆ ఇన్స్పెక్టర్ టైం బాగున్నట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా? 1.25 ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడు నన్ను? ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట అన్నాడో చూసారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు. గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదులు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి హడావుడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారి, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో, ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, మీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా? అయ్యా, అన్నీ లేవనుకోండి, ఒక్క మున్సబ్ గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకే ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏవయ్యా మున్సబు, నీ మీద ఈ రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మున్సబ్ అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చి చట్టం తోడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమీ ఉండదు. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసులను కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని 2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకనం కోతలకు ఎగురు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది. దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక.
తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు గంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకి అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్య గాడు వెధవ కోత పూసి కథంతా అడ్డం తిప్పేశాడు. ఆచారి అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమైన సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళిన మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో. కానీ పాపం నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నిన్ను బాయించేగా. నేనే బాబాయ్ చేశాను బాబాయ్, నాకుండా బాగుపడుతున్నాడు. రాయ్, మా ఊరొచ్చి మా మనుషుల మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. ఓహో, నువ్వేనట్రా రాజన్న? నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రాయ్, తున్నపోతల కండలు పెంచడం కాదురా, గుండె బలం కూడా కావాలి. ఇప్పుడు వాయించండిరా. చావు మేడం.
క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు. ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? స్కూటర్ మీద వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. ఏమిటి ఇప్పుడేమంటావు? మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టర్ అమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతుందన్న ఏడిపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టర్ అమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ అమ్మని పాడు చేశారు అనుకోండి, తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న రాజన్న గాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేం పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేయమని నేను సెలవిస్తున్నాను. ముందు 500 దగ్గర ఉంచండి. పని పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ మన పోలీసు వచ్చి మూట కట్టి బియ్యం మిలిగి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెటస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేయండి, సరిపోతుంది. అలాగే బాబు. జాగ్రత్త రోయ్, ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగనే. పాప, ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టర్ అమ్మా, చెవిలో పెట్టుకున్న పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెతస్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఇట్టాటి మిషన్లు ఉన్నాయి కనుకే ఇంగ్లీషులో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు? అదేమిటి రట్టా చూస్తారు? ఒరే, చేతిలో గోన్ సంచేట్రా, మాట్లాడరేట్రా. మొత్తానికి జామ పండును మూట కట్టి తీసుకొచ్చావు అన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూట కట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా, ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక వీరి జామ పండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతో నేను ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకి మతిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఎవరికి తెలియకుండా దింపించావా మూటని? అయ్యా, పంపింది పరాయి ఊరు రౌడీల్ని. 3వ కంటికి తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు.
ఇక మా మాధవ్ గాడు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా ఇక మీరు ఈ మూట విప్పించాలి, రాకపోతే చూడండి. మాటలు సారించి మూట విప్పోయా ముందు అయ్యా మేమేమని సెలవిచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా చదివించారు. దుర్గా నువ్వా? అవునే, నువ్వు కట్టుకున్న భార్య నన్ను పట్టి తీసుకొచ్చి పరాయాలకు అప్పగించాలనుకున్నావు. నువ్వు మొగుడువేనా? అదిగా దుర్గా పొరపాట్ల అన్నం పుణ్యం తెలియని డాక్టర్ అమ్మని ఈ పశువుకి ఇచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పెళ్ళాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు రా. పాడు చేయమను, పాడు చేయమను. లోకంలో ఏ మగాడు ఏ నాడు చేయని విధంగా నీ పెళ్ళాన్ని పాడు చేయమను. చూడండి జమీందారు బాబుని, ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపల ఉన్న ఆడదాన్ని భోజనం చేశారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి రండి. అమ్మగారు మిమ్మల్ని మా గురువు గారు. గురువు గారు మరికి ఇంత దారుణాన్ని కొడిగెడతారా? మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆచారి ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా? కట్టుకున్న పెళ్ళని వేరే వాడికి అప్పు చెప్తావా దరిద్రుడా? ఆచారి ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకుందామని సేవలు చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది. ఈ విద్యలు నాకొద్దు బాబు. ఎంత పని చేసావు దుర్గా? దుర్గా నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా? దుర్గా 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 మంచినీళ్ళు మేము సెలవిచ్చింది వినిపించలేదా? మాట్లాడకుండా అలా రాతి బొమ్మలా కూర్చున్నావేటని మేము అడుగుతున్నాం. బ్రతుకున్నావేంటి అని అడగండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఏమిటి ఏమిటి అనేది? ఏమిటో మీకు తెలీదా? అది ఊరేసుకు చచ్చింది. నాకేం సంబంధం? ఆమె చావలేదండి, మీ వల్ల మీ కారణంగానే చచ్చిపోయింది. లక్ష్మి, అవును, మీరే చంపారు. ఆ ఎదురు నిలబడి మమ్మల్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం నీకు? ఆ రోజు నా బిడ్డను ఒక బికారి కట్టబెట్టి ఘోరమైన నేరం చేశాను. అప్పుడే నేను క్షమించడం మేము చేసిన తప్పు. తప్పు మీది కాదండి, నాది. ఆ రోజు మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం తప్పు నేను చేశాను. ఈ రోజు ఒక ఆడదాన్ని బ్రతుకూల్చుని మిమ్మల్ని ఎందుకు కాపాడానా నేను సిగ్గుపడుతున్నాను. నా మాంగళ్యం పోయినా పర్వాలేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మానవత్వానికి అర్థం తెలియని ఒక జంతువుతో మాట్లాడుతున్నాను. మీ ముందు నిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. ఛీ! నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేం చెయ్యాలనుకున్న పనికి రావాల్సిన చోటు ఇదే కనుక ఇక్కడికి వచ్చాం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? డాక్టర్ అమ్మ, రోగుల్ని బాగు చేయడానికి ఈ ఊరొచ్చావు, కానీ మా పరువు ప్రతిష్టల్ని పాడు చేశావు. నీ కారణంగా ఆ రాజాగాడు కూడా గాలికి తోడైన నిప్పులాగా మండిపడుతున్నాడు. అందువల్ల మాకేం బాధ లేదు. కానీ మా ఒక్కగానొక్క కూతుర్ని బికారికిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ గౌరవం నవ్వులు పాలు చేశాడు. అదే మా బాధ. మేము నడిచి వెళ్లే దారిలో ఎదురు దెబ్బ తగిలిన ఏ రాయినైనా తీసి పారేయడం, ఏ ముళ్ళునైనా నేల రాసి పారేయడం మాకు అలవాటు.
నాన్న చంపిన హంతకుడివి. ఏమిటి నువ్వు మాట్లాడి? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్ళంటి డాక్టర్ని హత్య చేశావే, ఆ డాక్టర్ గారి కూతుర్ని. నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని, నీ చేత పడకుండా తప్పించుకున్న దాన్ని. మీ నాన్నని చంపడానికి మాకే అవసరం? నీకేమిటా? ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థం అవుతుంది. మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు. నీ శత్రువైన మనిషికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు. డబ్బాస్ చూపించావు, మాటలతో బెదిరించావు. కానీ మా నాన్న నీకు లొంగలేదు. పైగా నీ దుర్మార్గం బయట పెడతానన్నాడు. అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు. మళ్ళీ ఈ ఊరొచ్చింది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని. తెలుసుకున్నందుకు చాలా సంతోషం, నీకు నా అభినందన. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఈ క్షణంలోనే బయటికెళ్ళి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుండన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముగిస్తే రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవడో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా చంపిన హంతకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, ఈ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. వీణంతా చేయాలి. ఇంతకాలం నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికే విముక్తి కలిగిస్తాను. అవును, ఆచార్య జమీందార్. కానీ ఇదివరకు నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు. నేను మారిపోయి మనిషినయ్యాను. కనుకే నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య మర్చిపోయి మాట్లాడుతున్నావా? మేమేం సెలవిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయే జమీందార్. గతంలో రాజన్న నా చెయ్యి కాకుండా నా మెండరకేసుంటే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది ఈ రోజు నిన్ను చంపాలకే. ఘోరం కాదమ్మా, నేను చేసిన తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత బంకలకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
రాజు వద్దు, నన్ను చంపరాజు, వద్దు, నన్ను చంపరాజు, రాజు 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 రాజన్న 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 మా తప్పులు మన్నించి మమ్మల్ని క్షమించు. మా మెడకాయ మీద తలకాయలు నేల రాల్చుద్దు రాజన్న. రాయ్, ఇన్నాళ్ళు మీ అందరి చేత ఆడించింది, మీ చేత పాపాలు చేయించింది, మిమ్మల్ని రాక్షసులుగా మార్చింది ఆ జమీందారు గాడే నాకు తెలుసురా. ఆడికి జరగాల్సిన శాస్త్ర జరిగింది. ఇక నుంచైనా మీరు మంచి వాళ్ళుగా మనుషులుగానైనా బతకడం నేర్చుకోండి, లేదా ఆడికి జరిగిన శాస్త్రే మీకు జరుగుతుంది. రాజన్న చేసిన నేరానికి చట్టం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత రాజన్న జైలు నుంచి విడుదలయ్యాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.